అనిషాకి రాజీవ్కి మధ్య ఉన్న కనెక్షన్ తెలిసింది మనకు మాత్రమే. మరి అనిషాని చంపింది ఎవర్రా? రాజీవ్ లాస్ట్ అసైన్మెంట్ బీజింగ్ నుంచి వచ్చింది. బీజింగ్? ఆ అకౌంట్ నుంచి వాడు అకౌంట్కి $5 million పంపించారు. అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా? వాళ్ళు దొరికిపోరా? ఛాన్సే లేదు. అవన్నీ బిట్ కాయిన్సే. రాజీవ్ అటెంప్ట్ ఫెయిల్ అవగానే వాడిని చంపాలని చూశారు. ఎలా చెప్తున్నావురా? అదే అకౌంట్ నుంచి ఇంకో సింగపూర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే వాడి ప్రొఫైల్. నువ్వు నేను అనిషాని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను వీడిని అక్కడ చూశాను. Guys, air clearance is only for 5 minutes. We have to on board now, otherwise we'll miss the flight. ఎవరు గణేష్? నా పెళ్ళామే. ఏం మాట్లాడొచ్చుగా? బోర్ నేడుస్తుంది, ఎలాగో ఇంటికే వెళ్తున్నావు. ఏమైంది సూర్య? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు రా. స్విచ్ ఆఫ్? నాకేదో తప్పుగా అనిపిస్తోంది. మీరిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. అదేం కుదరదు. నువ్వు ఇంకొకసారి ట్రై చేయి. సిగ్నల్ లేకపోవచ్చు, బ్యాటరీ డౌన్ అయిపోయి ఉండొచ్చు. కాదు, ఏదో తప్పు జరిగింది. క్లియరెన్స్ అయిపోయేలోగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ. రే సూర్య, యూ కెన్ బోత్ దెమ్ ఇమీడియట్లీ. రే తీసుకెళ్ళండి. వెంటనే బయలుదేరండి. అందరూ బయట నిలబడున్నారంటే క్షమించరా రాము. రండి రామలింగం, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. నా కోసమా? ఎందుకయ్యా? ఏ మీకేమీ తెలీదా? మరెందుకు పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయారు? పెట్టి బేడ? అయినా సూర్య ఏం చేస్తున్నాడో మీకు తెలీదా? మీ అబ్బాయి చేసే తప్పులకి ఇక్కడ మా పిల్లలు బలవాలా? మావయ్య, మా పిల్లలందరినీ ఎవడో ఎత్తికెళ్ళిపోయాడు. కారణం మీ అబ్బాయి అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. మా అబ్బాయి కారణమా? ఏంటయ్యా మీరు అనేది? ఏంటి అంకుల్, చూసి 25 ఏళ్ళైంది. రాజీవ్ గుర్తుపట్టారా? బాబు, ఇప్పుడు ఆయన్ని మేము తీసుకొచ్చాం కదా, దయచేసి మా పిల్లల్ని వదిలే బాబు. తొందరపడకండి, ఇంకో చిన్న పని మాత్రం మిగిలింది. ఇదిగో గ్రీన్ టీషర్ట్ బాబు, 7వ నెంబర్ ఇంటి ముందు ఓ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. సరిగ్గా 2 గంటలకి ఆ పిల్లలందరినీ చంపే. నువ్వు చెప్పినవన్నీ చేశాం కదరా, ఇంకా ఏం కావాలా నీకు? అతను మాత్రమే కావాలి. బాక్స్ ఓపెన్ చేయరా. అంకుల్, ఈ గేమ్లో మీకు పని లేదు, వెళ్ళి కూర్చోండి. 2 అవ్వడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి, కానీ మీరు చేయబోయే పనికి 2 సెకండ్లు చాలు. మీలో ఎవరో ఒకరు, ఎవరైనా సరే నాకు ఓకే. సూర్య వాళ్ళ నాన్నని షూట్ చేయండి. ఏడవకండి, భయపడొద్దు. ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేశాను. ధైర్యంగా షూట్ చేయండి. ఇది కనుక మీరు చేశారంటే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా వచ్చేస్తారు. గాడ్ ప్రామిస్. నాకు నా బిడ్డే ముఖ్యం. చెప్పు పింకీ. అంకుల్, నన్ను ఆ రోజు స్కూల్లోంచి పికప్ చేసుకున్నారే, మీ ఫ్రెండ్ అని కూడా చెప్పారే. ఆయన మనుషులు ఇక్కడ నుంచి 15 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. మీ ఫ్రెండ్ వీడియోలో వచ్చి 15 minutes లో ఎవరైనా రామలింగం అంకుల్ని చంపేస్తే ఆ పిల్లల్ని వదిలేస్తా అన్నారు. రఘు మామయ్య తుపాకీ కూడా తీశారు. నాకు భయం వేస్తుంది. పింకీ, టెన్షన్ పడకు, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి అంకుల్. మన షాప్ బయట ఒక ఎలక్ట్రిక్ బాక్స్ ఉంది, కనిపిస్తుందా? అవును అంకుల్. అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయి. అంకుల్, డేంజర్ అని రాసుంది. ధైర్యంగా ఓపెన్ చేయి, భయపడకు. అందులో పెద్ద ఫ్యూజ్ ఉంటుంది, దాన్ని తీసే. అంకుల్, లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. షాప్ ముందు ఏదైనా గ్లో అవుతుందా? అవును అంకుల్. గుడ్. అందులో టైర్ మార్క్ కనిపిస్తోందా? అవును అంకుల్, టైర్ మార్క్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో చేయి త్వరగా.
క్విక్, టైం లేదు. సారీ మావయ్య, నాకు నా బిడ్డే ముఖ్యం. మీ అబ్బాయికి ఏదైనా జరిగితే మీరు ఈ పనిగా చేస్తారు. ఎవరైనా వాళ్ళ కుటుంబం గురించే కదా ఆలోచిస్తారు. మీ వాడు ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించుంటే ఎలా పారిపోయి దాక్కునేవాడా? అంకుల్, ఆ మార్క్ సరంగోన్ రోడ్ వైపు వెళ్తున్నాయి. ఓకే పింకీ, నువ్వు సేఫ్గా వెనక్కి వెళ్ళిపో. అంకుల్, అయితే మీరు ఇప్పుడు రారా? రామలింగం అంకుల్ అక్కడ. వాడు కిడ్నాప్ చేసిన 15 పిల్లలు మన కుటుంబమే. ముందు వాళ్ళని కాపాడాలి. రామలింగం అంకుల్కి ఏం కాదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. నాలో కాదు, నేను ఆయన్ని షూట్ చేయలేను. రామలింగం, మీ అబ్బాయి వచ్చి ఈ సమస్యను తీర్చాలండి. మీ వల్ల మా అందరి కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. మీరందరూ నన్ను తిట్టండి, కొట్టండి, కానీ 25 సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ నా కుటుంబంలో ఒకరిగా భావిస్తూ వచ్చాను. అందరూ బాగా వినండి. నా ఒక్కడి వల్ల మన పిల్లలందరూ చావబోతున్నారంటే నన్ను చంపేయండి, కళ్ళు మూసుకుంటాను. ఎవరు కాల్చారో నాకు తెలియకూడదు. చంపేయండి, కాల్చి చంపేయండి. షూట్ చేసే ధైర్యం లేదా? మీ పిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ లేనట్టుంది. సరే వదిలేండి, అయితే నేను చేయాల్సింది చేసి చూపిస్తాను. నా పిల్ల పడే పోదు, నేను చూడలేకపోతున్నాను రా. నన్ను కాల్చి చంపేయండి, చంపేయండి రా, చంపేయండి, చంపేయండి రా, చంపండి, చంపేయండి రా, చంపేయండి. నేను షూట్ చేస్తాను, నేను షూట్ చేస్తాను. సారీ అన్న, నేను షూట్ చేస్తాను. కళ్ళు మూసుకుంటానని చెప్పారు కదా, నా కూతురన్నా. కళ్ళు మూసుకో అన్నా, కళ్ళు మూసుకో అన్నా, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. నువ్వు కాల్చలేవో నాకు తెలుసు. ఇలా ఇవ్వు, నేను కాలుస్తాను. ఇవ్వరా? మనందరం బ్రతుకు తెరువు కోసం వచ్చామయ్యా. ఇంకో మనిషి ప్రాణాలు తీసే శక్తి మనెవ్వరికీ లేదు. మరెందుకు టైం వేస్ట్ చేస్తారు? జరగనివ్వండి. సెంటిమెంటల్ ఇడియట్స్, ఈరోజు మీ అందరికీ ఒక గుణపాఠం. రే, అందరిని చంపేయండి రా. లోడ్ ద గన్స్ ఎవ్రీవన్. ఎవర్రా? తెలీదు.
మన సోల్జర్స్ ఎవరిని రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆ పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఆల్ యూనిట్స్ డౌన్. ఏంటంకల్, మీ వాళ్ళకి బుద్ధి లేదంటే మీకెక్కడికి పోయింది? ఒక్క ప్రాణం కోసం 15 మంది పిల్లల ప్రాణాల్ని బలిస్తారా? 13 ఏళ్లకే నా బాబుని చంపినోని నేను. ఈ పిల్లలు 15 శవాలు ఈరోజు మీ తెలుగు కమ్యూనిటీకి వచ్చి చేరబోతున్నాయి. ఆ తర్వాత మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? మనసు ఒప్పుకోవట్లేదా? సరే, అది వదిలేండి. మీకు ఫైనల్గా డైరెక్ట్గా ఒక ఛాన్స్ నేను ఇస్తున్నా. మీరు మాత్రమే ఈ పిల్లల్ని కాపాడగలరని నేను చెప్తే ధైర్యంగా చేస్తారా, లేక ఎప్పట్లాగే భయపడి పారిపోతారా? చెప్పు, నేనేం చేయాలి? తిన్నగా మీ షాప్కి వెళ్ళండి. అక్కడ రెండో కౌంటర్లో పైన చూసారంటే ఎలుక బొమ్మ ఉన్న క్యాన్ ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి మీరు భయపడతారనే ఈజీగా ఒక దారి చెప్పాను. ఆ పిల్లలందరూ ఇంకో 10 నిమిషాల్లో సేఫ్గా మీ కమ్యూనిటీకి వచ్చి చేరాలి అని మీరు కోరుకుంటే ఆ క్యాన్ ఓపెన్ చేసి చట్టుకుని తాగేయండి. నీకేం కాలేదు కదమ్మా? అందరూ తిరిగి వచ్చారు. సూర్య, దయచేసి నన్ను క్షమించు. నాకు వేరే దారి తెలియలేదు, అందుకే బండి తిప్పేశాను. నీ కూతురుకు ఒక సమస్య అంటే నేనే బండి తిప్పమనేవాడిని. అయినా మన వాళ్ళు నాన్ననేం చేస్తారు చెప్పు? మన అందరం ఒకే కుటుంబం ఉన్నా. నానా, సూర్య, నా తండ్రి, ఏమైందన్నా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను నాన్న. నువ్వు బాగుంటావు, నువ్వు బాగుండాలి. నిన్ను చూసేశాను, నేను నిన్ను చూసేశాను. ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? నాకు చాలు బాబు. రక్తం నాన్న. నాన్న, 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 ఏమైందన్నా? నాన్న, ఏమైందన్నా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. నన్ను క్షమించయ్యా. ఏమైందన్నా? నేను విషం తాగేశానయ్యా. ఏంటి నాన్న? పిల్లల్ని కాపాడటానికి నాకు వేరే దారి తెలియలేదు. 25 సంవత్సరాలకు ముందు 10 నిమిషాలు టైం అడిగావు. మనం నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ ఎవరు చెప్పారో నేనే కనిపెట్టేస్తాను. ఆ రోజు సమస్యకు భయపడి పారిపోకుండా ఉండుంటే రాజీవ్ అనే కలుపు మొక్కని ఆ రోజే పీకేసి ఉండొచ్చు. ఇలా మృగంలా మారేవాడు కాదు. చిన్నప్పటి నుంచి రిస్క్ వద్దని నేను చెప్పింది చాలయ్యా.
నిన్ను ఈ రోజు ఇంత వాణి చేసింది మీ నాన్నే, కానీ నువ్వు మీ నాన్నలా కాదు, మీ అమ్మలారా. అయ్యా, ఊరికొక సమస్య అంటే మీ అమ్మే ఎప్పుడు ముందెళ్ళి నిలబడేది. అప్పుడు మీ అమ్మను కోపడేవాడిని. కానీ రాజీవ్ లాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకు మీ అమ్మ లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది బాబు. నువ్వు చదువుకున్నవాడివి, తెలివైన వాడివి, బలవంతుడు. కానీ నీ బలహీనత ఈ నానేనయ్యా. కాదు నాన్న, కాదు నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న, 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 అంబులెన్స్ కూడా వచ్చేసింది నాన్న. నీకేం కాదు నాన్న, తొందరగా జాగ్రత్త నాన్న. అంబులెన్స్ వచ్చేసింది, నువ్వే నా బలం నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న ఇంకా సేపట్లో హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు నాన్న. అంబులెన్స్ నాన్న, నువ్వే నా బలం నాన్న. నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాన్న. నాన్న లే నాన్న, హాస్పిటల్కి వెళ్దాం నాన్న. నేను కాపాడుకుంటాను నాన్న. అన్నా నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్తే ఆయన వింటారన్నా. అక్క నువ్వైనా చెప్పక్క, నువ్వు చెప్తే ఆయన తప్పకుండా లేస్తారక్క. ఎవరో ఒకరు లేవమని చెప్పండి నాన్న. నన్ను వదిలి వెళ్ళిపోక నాన్న, ప్లీజ్ నాన్న. నాతోనే ఉన్నానా, నేను ఒంటరి వాడిని అయిపోతాను. సూర్య, నిన్నీ పరిస్థితిలో చూడడానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. నాన్న నాన్న లేవండి నాన్న అని నువ్వు ఏడ్చే దృశ్యం నా కళ్ళ ముందే మెదులుతోందిరా. ఎరా, పిల్లలందరినీ కాపాడి ఊళ్ళో వాళ్ళందరినీ సంతోషపెట్టావు, కానీ మీ నాన్నని కాపాడుకోలేకపోయావు కదరా. ఆయన పిచ్చోడ్రా, 25 ఏళ్లగా అమాయకంగా ఉండిపోయాడు. ఏదో తనే పిల్లలందరినీ కాపాడబోతున్నాడు అనుకుని తప్పును విషయం తీసుకొని తాగి చచ్చిపోయాడు. ఏమన్నావు? నాకు కోపం వస్తే బుర్ర పంచయితా. వాట్ వాజ్ ఇట్? ఎమోషనలీ అన్స్టేబుల్. ఏ, నీకిప్పుడు కోపం రావట్లా? నన్ను చంపాలనిపించట్లా? రే, నువ్వు నేను ఇప్పుడు సమానం రా. నిన్ను నా పరిస్థితికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు రారా. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. నేనెక్కడుంటానని ఓ తెగ ఆలోచన చేయకు. నేనే చెప్తాను. సిటీ టవర్, 54th ఫ్లోర్. దమ్ముంటే రా.